మీరు కూడా వాట్సాప్లో డైలీ స్టేటస్ అనేవి పెడుతూ ఉంటారా? ఖచ్చితంగా ఈ కొత్త ఫీచర్ గురించి అయితే అందరికీ తెలిసి ఉండాలన్నమాట. ఈ విషయం అనేది తెలియకపోతే మీరు వేరే వెబ్సైట్లలో ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకొని రకరకాల చేస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల మీ టైం అనేది చాలా వేస్ట్ అయితే కావడం జరుగుతుంది. ఆ టైం అనేది వేస్ట్ కాకుండా స్టేటస్లోనే మనకి కొత్త ఫీచర్ అనేది వచ్చిందన్నమాట. దీని గురించి మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. సో అది ఎక్కడ ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియో వచ్చేసి చాలా క్లియర్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందు ఇప్పుడు మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ చేసి స్టేటస్లోకి అయితే వస్తారు కదా. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్తో స్టేటస్ గుర్తు అయితే కనబడుతుంది, మీ అందరు తెలిసిందే. దాన్ని ఇట్లా ప్రెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా మన గ్యాలరీలోకి అయితే చూపెడుతుంది. అంతేకాకుండా పైన మనకు 3 రకాల ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి కదా. సో వాటిని ఏం చేయాలి, ఇట్లా లెఫ్ట్ సైడ్లో మనం స్క్రోల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడనే మీకు కొత్తగా ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ లాస్ట్లో మీరు చూసినట్టయితే AI ఇమేజెస్ అని కనబడుతుంది కదా. ఇదే మనకు కొత్తగానైతే రావడం జరిగింది. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ChatGPT అంతేకాకుండా జెమినై అంతేకాకుండా రకరకాల AI టూల్స్ ఉంటాయి కదా, అవి ఏ విధంగా వర్క్ అవుతుందో ఎగ్జాక్ట్లీ ఇది కూడా అట్లే వర్క్ అవుతుంది అనమాట. వాట్సాప్లో ఇదే మనకు కొత్తగా అయితే వచ్చింది. అంతేకాకుండా ఇక్కడనే మీరు ఏదైనా డిస్క్రైబ్ చేసిరు అనుకోండి, ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చిరు అనుకోండి, ఆటోమేటిక్గా అదే మనకు ఒక జనరేట్ అయితే చేసిస్తుంది అనమాట ఇమేజ్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏదో ఒక టైప్ చేసిన ఈ విధంగా మనకు 4 రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చింది అనమాట ఆ ఇమేజ్ సంబంధించింది. ఇట్లా మీరు ఏదన్నా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లే ఈ విధంగానైతే చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. సో రకరకాల మనం టూల్స్ అంతేకాకుండా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దాన్ని యానిమేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లాస్ట్లో ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మనం ఈ ఇమేజ్ని యానిమేట్ అంటే మోషన్లోకి అయితే తీసుకురావచ్చు అనమాట. సో దాన్ని యాజ్ ఏ వీడియో లెక్క ప్లే అయితే చేసుకొని మన స్టేటస్లలో ఈజీగా అయితే వాడుకోవచ్చు అనమాట. నేను ఏదో ఒక సంథింగ్ మీకు చెప్పాలని చెప్పేసి ఏదో ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఆ ఫోటోని అయితే ఇట్లా చూపెడుతున్నా ఎగ్జాంపుల్ కొద్దీ. మీరు కావాలనుకుంటే మీరు నార్మల్గా వాడతారు కదా ప్రాంప్ట్లు, అవి ఇచ్చేసి ఈ విధంగానైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీ ఇమేజెస్ని అయితే ఇంకా బెటర్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా రైట్ టిక్ కొట్టేసిన తర్వాత మీరు స్టేటస్లో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట డైరెక్ట్ ఇక్కడ నుంచే. సింపుల్గా ఇక్కడ కనబడుతుంది కదా, మీ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత రైట్ టిక్ని ప్రెస్ చేసి ఇట్లా మీకు స్టేటస్లో ఇంటర్ఫేస్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే క్యాప్షన్ పెట్టుకోవచ్చు, ఇక నార్మల్గా మీరు పెట్టాల్సింది పెడతారు కదా. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు స్టేటస్లోకి అయితే దాన్ని కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఆ ఆరో మార్క్ని ప్రెస్ చేస్తే ఇక మీ స్టేటస్ ఏ విధంగా పోతుందో అట్లే ఈ ఇమేజ్ కూడా అట్లే పోతుంది అన్నమాట. సో ఇట్లా మీరు మీ ఇమేజెస్ని డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ చేసి కూడా రకరకాల ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు తెలియని చాలా రకాలు ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ కొద్దిగా చూపెట్టిన మీ ఇమేజెస్ని కూడా అప్లోడ్ చేసుకొని దాన్ని రకరకాలుగానైతే చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న రీతిగానైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. టాటా ఫ్రెండ్స్.